మరి పాపము నుండి విడుదల పొందినప్పుడు, దాన్ని అసహించుకున్నప్పుడు మనము మరి ఈ భూమి మీద సుఖంగా బ్రతుకుతాము, పరలోకంలోకి కూడా మనం చేర్చబడతామని తండ్రి అయిన దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియులారా, ఎంత బాగున్నాయో కదా దేవుని మాటలు. ఎంతో అద్భుతమైన మాటలు కదా, జీవార్థమైన మాటలు, మనకి ఆదరణ ఇచ్చే మాటలు, మనకి జీవ మార్గాన్ని తెలియజేసే మాటలు, మన హృదయాన్ని మరి ఎంతో ఉల్లాసంతో నింపే మాటలు. దేవుడు మరి అంత ఆదరించే దేవుడు మరి ఇంకెక్కడున్నాడు ప్రియులారా? మన తండ్రి అయిన దేవుడు, మన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఆయన వాక్యంతో మనల్ని బలపరుస్తున్నాడని మరి ఆయన మనతో మాట్లాడుతున్నాడు, మనకు ఉపదేశమును సిద్ధపరిచాడు, మరి ఆజ్ఞిస్తున్నాడు. మనం మన పరిస్థితులన్నీ కూడా, మన యాచనలన్నీ కూడా విడిచిపెట్టి తండ్రి అయిన దేవుడిని మనం అనుసరించి మరి ఆయన రాజ్యంలోకి మనం రావాలని కోరుకుంటూ మరి ఆయన మనకు